చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఎక్కడ మీటింగ్లు ఉన్నా ఆ మీటింగ్లకి నేను వెళ్తున్నాను. ఎందుకంటే ఏమన్నా అవకాశం ఉంటే నా సమస్య చెప్పుకుందామని వెళ్తున్నా. అది భూమి సమస్య అండి. 5 ఎకరాల 20 సెంట్లు భూమిని కబ్జా చేశారు. మరి బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం ఆక్రమించారు. దాన్ని కబ్జా చేసి దాన్ని 2019 2వ నెలలో ప్యాట్లేసి కూడా అమ్మేశారండి వాళ్ళు, ఆ కబ్జాదారులు. దాని గురించి చెప్పుకుందామని నేను ఎక్కడ మీటింగ్ అంటే ఆడికి ఒక అర్జీ రాసుకొని వెళ్తున్నానండి. ఒక కవర్లో పెట్టుకొని వెళ్తున్నాను. అని నిన్న కూడా ఉండవల్లి సెంటర్ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర చంద్రబాబు అన్నయ్య బ్యారేజ్ ఓపెనింగ్ చేశారు. ఆ ఓపెనింగ్కి వెళ్ళానండి నేను. ఆ ఓపెనింగ్కి వెళ్తే మరి కవర్ ఎత్తుకెళ్ళలేదు, పేపర్ కూడా ఎత్తుకెళ్ళలేదు. ఎత్తుకెళ్ళి బయట పడేసారు అని చెప్పి అన్నారు పోలీసు వాళ్ళు. మళ్ళీ రోడ్డు కాడికి వచ్చేసి రోడ్డు ఒక ఇంటికి అడిగి పెట్టారండి ఆ సంచిని. మళ్ళీ పేపర్ పట్టుకెళ్ళానండి. పేపర్ పట్టుకెళ్తే ఆ పేపర్ కూడా పీకి పక్కన పడేసారండి వాళ్ళు. ఏదన్నా అవకాశం ఉంటే ఆ పేపర్ ఇచ్చి నా సమస్య చెప్పుకుందామని చెప్పి నేను ఎత్తుకెళ్తున్నాను. మరి ఇట్లా చేశారండి అక్కడ పోలీసు వాళ్ళు. మరి ఉండవల్లి సెంటర్కి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అండి అది జరిగింది. మరి రైతుల గురించి పెట్టాడు అన్నయ్య. బ్యారేజీ ఓపెనింగ్ చేశారు. మరి ఆ రోజు నేను సరే కాగితాలు ఇచ్చేసి లోనికి వెళ్ళి కూర్చున్నానండి. కూర్చోమన్నారు అక్కడ. మాకు తాడేపల్లి పార్టీ వాళ్ళు కనపడి ఇక్కడ లోన్ కూర్చోమంటే లోన్ కూర్చున్నానండి. అక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు బయటికి లాక్కొచ్చారండి. బయటికి లాక్కొచ్చి లాస్ట్లో కూర్చోబెట్టారండి. లాస్ట్లో కూర్చోబెట్టి మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇంకొక అతను కానిస్టేబుల్ వచ్చి నువ్వు కూర్చోటానికి లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నన్ను చాలా బాధ పెట్టాడండి. అంతమంది జనంలో నన్ను బాధ పెట్టారు పోలీసు వాళ్ళు. ఏంటి సార్ అని అంటే, నువ్వు ఉంటాకి వెళ్ళేది ఇక్కడ, నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి అన్నారు. తర్వాత మళ్ళీ అందరు పక్కన వాళ్ళు అన్నారు, ఏంటి ఆమెను తీసుకెళ్తున్నా అని చెప్పి అడిగితే మళ్ళీ అప్పుడు సైలెంట్గా ఉన్నారండి. మళ్ళీ వెళ్ళి నేను ఆడవాళ్ళలో కూర్చున్నాను. ఆడవాళ్ళలో కూర్చొని అన్నయ్య మీటింగ్ అంతా విన్నాము. సరే మాది భూమి సమస్య చెప్పుకుందామని నేను వెళ్తాంటే ఎక్కడికి వెళ్తున్నా కూడా నన్ను పోలీసు వాళ్ళు ఎంటర్ అవనట్లేదండి. పోలీసు వాళ్ళు కలవని ఇట్లా ఆ అన్నయ్యకి చెప్పుకొని, లోకేష్ బాబు చెప్పుకొని ఏదో నా సమస్య వాళ్ళ దాకా తీసుకెళ్తున్నాను. నేను తీసుకెళ్దామని వెళ్తున్నాను, వాళ్ళు కలవనియట్లేదు. ఆ పేపర్లు కూడా వాళ్ళకి ఇవ్వనివ్వట్లేదు. ఒకళ్ళు ఎక్కడన్నా ఇచ్చినా కూడా, జనంలో ఇచ్చినా కూడా పక్కన పడేసేస్తారండి ఆ పేపర్లు. అది భూమి సమస్య చూడండి. 5 ఎకరాల 20 సెంట్లు భూమిని కబ్జా చేశారు సీతన్నారుల మహానాడులో. మరి అది మాకు ఇందిరాగాంధీ టైంలో వచ్చిందండి ఆ భూమి. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి మరి బొసమ సెంటర్ని అడ్డుకుంటున్నానండి. మరి ఇంతవరకు నాకు ఎటువంటి పరిష్కారం న్యాయం జరగలేదండి. మన చంద్రబాబు అన్నయ్య నమ్ముకొని మేము ఉన్నాము. మరి ఆ పార్టీకే ఓట్లు వేస్తున్నామండి. లోకేష్ బాబు కానీ, చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్ మరి చేస్తారని చెప్పి మేము ఎంతతో ఆశతో ఉంటున్నాం. కానీ వాళ్ళ ఆఫీసుల కాడ కూడా నేను వెళ్తున్నాను. ఆఫీసుల కాడ కూడా ఇచ్చి వస్తున్నాను కానీ అర్జీలు నాకు ఎటువంటి న్యాయం కానీ పరిష్కారం కానీ నాకు జరగలేదండి. మరి అమ్మారావులు చేసిన మోసం ఇది. కబ్జాదారులు అమ్మారావులు కొమ్మక్క అయిపోయి నన్ను మోసం చేశారండి. చాలా మోసం చేశారు. మా ఇంట్లో వాళ్ళని చాలామందిని కొట్టారు, 10 సార్లు కొట్టారు. మా అన్నదమ్ములు చంపేశారు, అమ్మని చంపేశారు ఈ భూముల కోసం. మరి ఇంతవరకు మాకు ఎటువంటి పరిష్కారం న్యాయం జరగలేదు. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి అది భూమి సమస్య. 5 ఎకరాల 20 సెంట్లు భూమిని బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం దీన్ని కబ్జా చేశారు. ఈ భూమిని సీతానగరం అండి, సీతానగరం, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం. మరి ఒక అతను వార్డు నెంబరు, ఒక అతను జడ్జి మా భూములు ఆక్రమించిన వాళ్ళు, ఆ అధికారం చూసుకొని వాళ్ళు ప్యాట్లు వేసుకొని దొంగ సంతకాలు చేసి, దొంగ రిజిస్టులు చేయించుకొని, ఎవరోళ్ళతో సంతకాలు చేయించుకొని మా పేర్లు రాసుకొని మేమే అమ్మినట్టు వాళ్ళు పుట్టించారండి. మరి మేము అమ్మలేదు దాన్ని, మా తల్లి అమ్మలేదు, మేము అమ్మలేదు. మా నాన్నగారు చనిపోయాడు మేము చిన్నపిల్లప్పుడే. మరి మా నాన్నగారు చనిపోయినాక మా అమ్మ భూమిని పండియకుండా అలా ఉంచి కూలి పనులు చేసుకుంటా ఉందండి. ఆ భూమిని వాళ్ళు కబ్జా చేశారు. కబ్జా చేసి వాళ్ళు మా ఇంట్లో ఇద్దరు చంపేశారండి. ఇప్పుడు మా బిడ్డల మీద దాడి చేస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మరి ఇన్నిసార్లు తిరుగుతున్నా కూడా ఏంటి సమస్య అని చెప్పి అడిగిన వాళ్ళు లేరు, మరి వచ్చిన వాళ్ళు లేరు. మరి ఈ రకంగా మమ్మల్ని చాలా హింసించి బాధ పెడుతున్నారండి. అమ్మారావుళ్ళు కానీ, కబ్జాదారులు కానీ, పోలీసు వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను. మరి చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి బొసమ సెంటర్ అద్దుకుంటున్నాను నేను. ఆ సొగరం మట్టికి సీతానగరం అండి. మరి ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంత్ అండి. యూట్యూబ్లో కొడితే నా వీడియోలు మొత్తం వస్తాయి. 2023 కానీ చేస్తాను నేను వీడియోలు. మరి యూట్యూబ్లో చూడండి,
తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు.